ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మీరు ఏ చైర్లో అయితే కూర్చొని ఉన్నారో అదే చైర్లో శ్రీనువైట్ల గారు కూర్చొని ఉన్నారు. ఓహో. నేను అప్పటికి యాంకర్ని కాలేదు, నేను రైటర్ని. బేసిక్గా ఒక 12-13 ఏళ్ళ నుంచి రైటర్ని. అదే చైర్లో శ్రీనువైట్ల గారు కూర్చొని ఉన్నారు. క్వశ్చనరీ రాసుకొని ఇచ్చాను. మొత్తం ఇస్తా భయపడతా మీ ప్రస్తావన గురించి క్వశ్చనరీ ఉంది, కొట్టేస్తారేమో చూస్తా ఉన్నాను. ఓ కొనా గురించి ఉందా, ఓకే అని చెప్పి నవ్వేశారు ఆయన. ఉంచను అనమాట. అంటే తర్వాత కాలంలో మీ మాటలు కూడా విన్నాను. శ్రీనువైట్లతో ఇష్యూ వచ్చింది, బట్ ఓకే మేము ఫ్యూచర్లో కలిసి పనిచేస్తాము, టైం రావాలి అని చెప్పేసి మీరు కూడా అన్నారు, ఆయన కూడా అదే అంటున్నారు. 100%. సో మీ ఇద్దరి మధ్య ఏదో గ్యాప్ వచ్చింది కానీ ఆ గ్యాప్ని దాటేశారు. గ్యాప్ని దాటేశారు. వైరం వేరు, గ్యాప్ వేరు, శత్రుత్వం వేరు. శత్రుత్వం అయితే రాలేదు. మీతో సినిమా చేయడానికి ఆయన రెడీగా ఉన్నారు, ఆయనతో సినిమా చేయడానికి మీరు రెడీగా ఉన్నారు. అయితే ఇది కలపాల్సింది రైటరే కదా, కలపాల్సింది ప్రొడ్యూసర్ కాదు. ఇక్కడ ఒకటి ఉంది, అంటే నేను రైటర్ని కాబట్టి మీడియా వరకు నాకున్న అవగాహన అడుగుతున్నాను. ఇంత ట్రావెలింగ్లో ఒక డి, ఒక రెడీ, ఒక వెంకీ, కింగ్, ఒక బాద్షా, ఒక కింగ్, ఇలాంటి కథ, ఇలాంటి మెప్పించి ఇంకో కథ ఒక దూకుడు, ఇలాంటిది పుట్టాల్సింది మీ మెదలో నుంచే కదా. అది పుట్టినప్పుడు దీనికి శ్రీనువైట్ల అయితేనే న్యాయం చేస్తాడు అనే నమ్మకం కలగాల్సింది కూడా మీకే కదా. ఆ బీజం పడాల్సింది కోనా వెంకట్ నుంచే కదా అని నాకు అనిపిస్తుంది. అలా ఉండదు సార్. ఒక లెవెల్కి వచ్చింది ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు శ్రీను అన్నవాడు పెద్ద డైరెక్టర్ సార్. ఇప్పుడు ఒక ప్రొడ్యూసరు నా దగ్గర పలానా హీరో డేట్స్ ఉన్నాయి, అతను కామెడీ సినిమా చేయాలనుకుంటున్నాడు, యాక్షన్ ఎంటర్టైనర్. అతను నా దగ్గరికి వచ్చి దీనికి మీరు గోపీమోహన్ మీ ఇద్దరు జాయింట్గా చేస్తే బాగుంటుందని ఫీల్ అవుతున్నాను. ఆ హీరోని అడిగాను, ఓకే అన్నాడు. సీను దగ్గరికి వెళ్ళి నా హీరోని అడిగాను, ఓకే అన్నాను. కోనా గోపీమోహన్ కూడా ఓకే అన్నారు. మీకు ఓకేనా? నాకు ఓకే అంటాడు. ఇలాగా ఆ ఇనిషియేషన్ జరగాల్సిందే ప్రొడ్యూసర్ దగ్గర నుంచి. ఇప్పుడు నా దగ్గర ఉంది కదా, ఉందా? ఉంది నా దగ్గర కథ ఉంది. ఓకే, ఆ కథ అల్లు అర్జున్కి సూట్ అవుతుంది. ఓకే, సీను కైండ్ ఆఫ్ దూకుడు కైండ్ ఆఫ్ అనుకోండి. సో ఇప్పుడు నా దగ్గర ఉంది కథ అంటే అల్లు అర్జున్ చేస్తాడా? చేయాల్సింది ఎవరు? ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ అరవింద్ గారే అనుకుందాం. మా కోన మనోడు ఒక కామెడీ సినిమా చేయాలనుకుంటున్నాడు, మీ కాంబినేషన్ అయితే కరెక్ట్ అని కలిపేది నిర్మాత అవుతాడు. ఇప్పుడు కలిపేది రైటర్ అవ్వడు, కలిపేది ప్రొడ్యూసరే. అందరిని కలిపి ఒక తాటి మీద తీసుకొచ్చి సినిమా చేసేది ప్రొడ్యూసరే. మీ కాంబినేషన్ గురించి ఎందుకు ఇంత గట్టిగా అడుగుతున్నా అంటే సార్, సారీ టు సే దిస్, అంటే ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడుతున్నందుకు క్షమించండి. ఇప్పుడు మన ఇండస్ట్రీలో టైర్ 2 హీరోల గురించి తీసుకుంటే, నేను పేర్లు ప్రస్తావించట్లేదు, చాలామందికి హిట్లు లేవు సార్. సిన్సియర్గా కష్టపడుతున్నారు, కొత్తగా ప్రయత్నించాలని చెప్పి ట్రై చేస్తున్నారు, కానీ టైర్ 2 హీరోలకి హిట్లు ఉండట్లేదు. ఆడియన్స్ కామెడీని విపరీతంగా ఎంజాయ్ చేసే రోజులు మళ్ళీ వచ్చినాయి. మీలాంటి వాళ్ళు మళ్ళీ కలిస్తే ఒక 5-6 మంది హీరోలకి అద్భుతమైన హిట్లు పడతాయి. సో అందుకని సో అందుకని ఇంత గట్టిగా అడిగాను. సో మీ కాంబినేషన్లో కొన్ని సినిమాలు ఉన్నాయి, ఒక 2-3 సినిమాల గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా మీ కాంబినేషన్ అనగానే నాకు భయం వేస్తుంటుంది ఒక పక్క, ఎలా హ్యాండిల్ చేశారా అని చెప్పి. వెంకీ సినిమాలో ట్రైన్ సీక్వెన్స్, అంటే సీక్వెన్స్ బాగుంది, క్యారెక్టర్లు బాగున్నాయి, ఆర్టిస్టులు బాగున్నారు, రైటింగ్ బాగుంది, ఓకే. బట్ ఒక మాస్ సినిమాలో అరగంట సేపు ఒక సినిమాని ట్రైన్లోనే పెట్టి నడిపించాలి అనే ఎలాంటి ధైర్యంతో ముందుకెళ్ళారు? దీనికి డెఫినెట్గా ఆ క్రెడిట్ ఇవ్వాల్సింది శ్రీనువైట్లకే. సార్, నేను ఆ క్యారెక్టర్సే క్రియేట్ చేశాను. ఈ క్యారెక్టర్స్ రాయగలిగి పంచులేవు కొన్ని వేసి, ఇప్పుడు తనకు కూడా కామెడీ టైమింగ్, దానికి అది ఒక కొత్తదనం ఏదో ఒక సినిమాలో ఒకటి ఉండాలి, ఎలిమెంట్ ఒకటి. అది కొత్తగా ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా 20 years తర్వాత కూడా, 25 years, 2003 అంటే 23 years, 23 years తర్వాత కూడా వెంకీ గురించి మాట్లాడుతున్నారంటే ఆ కొత్తదనమే కదా. అలాగేదో ఒకటి సింబాలిక్గా ఉండాలి, ఏదో ఒకటి అని
అందులో అన్ని క్యారెక్టర్స్ పెట్టేసాం కదా అందులో. అవును. ప్యాక్డ్‌గా ఉంటది. ఆ ప్యాక్డ్ ఉంది కాబట్టి బోర్ కొట్టదు. ఒక గంటన్నర చూస్తారు. సార్. ఆ నమ్మకం అంతే అది. సార్. ఆ నమ్మకం. ఇంక దాంట్లో ఒక్కోళ్ళకి ఒక్కొక్క క్యారెక్టరైజేషను. హ్మ్. ఆ క్యారెక్టరైజేషన్స్‌లోంచి అది క్రియేట్ అయింది. ఒక హాఫ్ అన్ అవర్, 25 మినిట్స్ అట్లా. సార్. అండ్ 'డి' విషయానికొస్తే 'శ్రీహరి' గారి క్యారెక్టర్. అవును. ఆయన పర్ఫార్మెన్స్ గురించి గానీ, ఆయన ఆ క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్ అయిన విధానం గురించి గానీ, మీకు అంటే మీకు బాగా గుర్తుండిపోయిన ఇన్సిడెంట్ ఏదన్నా షేర్ చేసుకుంటారా? పెర్ఫార్మెన్స్ చేయించడం విషయంలో సీను వైట్ నంబర్ 1. సార్. ఇప్పుడు నేను ఒక మోడ్యులేషన్ ఊహించుకొని రాస్తా కదా! నేను ఊహించని మోడ్యులేషన్ చెప్పిస్తాడు. హ్మ్. సో, నేను చూసి షాక్ అవుతా. అమ్మని భలే చెప్పించాడు సీను అని. మోడ్యులేషన్ కింగ్ సార్. సీను. 'శ్రీహరి' గారి విషయంలో ఎలా హ్యాండిల్ చేశారు? శ్రీహరిని కూడా తనే హ్యాండిల్ చేశాడు. సార్. తను ఒక మంచి గోదావరి జిల్లా ఎటకారం ఉంటుంది కదా! హ్మ్. అది తెలంగాణకి అప్లై చేశాడు. చేసి చాలా బాగా ఎక్స్ట్రాడినరీగా తను హ్యాండిల్ చేశాడు. సార్. శ్రీహరి కూడా నాకు బాగా ఇష్టం. మేము బాగా క్లోజ్ ఉండేవాళ్ళం. ఆ సినిమా నుంచి ఇంకా క్లోజ్ అయ్యాం. సార్. అలాగా తను యాక్షన్, ఎంటర్టైనర్మెంట్ ఈక్వల్గా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కాకుండా సమానంగా హ్యాండిల్ చేయగల సత్తా ఉన్న డైరెక్టర్ సీను. సార్. అలాగే వి వినాయక్. సార్. ఇలాగే ఇప్పుడు బాబీ. సార్. చాలా వెరీ ఫ్యూ డైరెక్టర్స్కి క్యాలిబర్ ఉంటుంది. కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళు ప్యూర్ యాక్షన్ ఎక్స్ట్రాడనరీ చేస్తారు. అవును. అవును. కామెడీ దగ్గర మళ్ళీ చెతికిలు పడతారు. వాళ్ళకి గ్రిప్ ఉంటుంది అంతా. సార్. నేను చూస్తే అర్థమైపోతుంటుంది. అవును. కొంతమంది కామెడీ ఎక్స్ట్రాడనరీ హ్యాండిల్ చేస్తారు. యాక్షన్, ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ప్రజెంటేషను, హీరో ఎలివేషన్స్, ఒక ఇది అక్కడ మళ్ళీ డల్ అయిపోతారు. సార్. ఈ రెండు కాంబినేషన్ అనేది డెడ్లీ కాంబినేషన్. అటు ఎంటర్టైన్మెంటు, ఇటు యాక్షన్ రెండింటిని అలా చేయగలిగిన వాళ్ళకి లాంగ్ లైఫ్ ఉంటుంది సార్. డైరెక్టర్స్కి. బ్రహ్మానందం గారు అంటే యుద్ధానికి పోయేటప్పుడు ఒక మంచి ఆయుధం దొరికితే ఎంత ధైర్యంగా ఉంటుందో, కోనా వెంకట్‌కి బ్రహ్మానందం అనే ఆయుధం దొరికింది ఇండస్ట్రీలో అవును. అని చెప్పి చెప్తారనమాట. ఎందుకు ప్రతి సినిమాలో బ్రహ్మానందం గారి అంటే ఇంతకు మించి క్యారెక్టర్ రాదేమో అనిపించిన ప్రతిసారి మీరు దాన్ని బీట్ చేశారు బ్రహ్మానందం గారు. అవును. అంత బలంగా ఎలా నమ్మేవారు ఆ క్యారెక్టర్స్ని మీరు? అంటే ఒకనొక చెప్పే కదా, 2003 నుంచి ఆ గజాల క్యారెక్టర్ సార్. నుంచి ఆయనలో ఒక న్యాచురల్ టైమింగ్ ఉంటుంది. సార్. ప్రతి క్యారెక్టర్ ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి ఇక అసలు వీరంగం హ్మ్. తను శివతాండం చేసేస్తాడు. మనం 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 ఇవ్వగలగాలి అంతే. నాకు అర్థమైపోయింది, ఓహో ఇతని పొటెన్షియల్ మామూలు కాదు హ్మ్. అని. అదొక ఛాలెంజ్ కింద మారిపోయింది మా ముగ్గురికి. నేను ఫస్ట్ ఆ నేమ్ గురించే నేను ఒక వారం 10 రోజులు ఫస్ట్ ఏం పేరు పెడదాం, హ్మ్. నామకరణోత్సవానికి ఒక వారం టైం తీసుకునేవాడు. ఓకే. తీసుకొని అలా మ్యాక్డోల్ మూర్తి అని, పద్మనాభ సింహ అని, పద్మశ్రీ అని, ఇలాగా ప్రతి దాంట్లో గుర్తుండిపోయే ఇలాగా ఫస్ట్ తన క్యారెక్టరు, తన క్యారెక్టరైజేషను, తన వీక్నెస్లు ఏంటి, ఆ క్యారెక్టర్కి ఇదేంటి, తన వరల్డ్ ఏంటి, ఇది ఫస్ట్ డిస్కస్ చేసి సార్. తర్వాత స్టోరీ డిస్కస్ చేసేవాళ్ళం. అబ్బా! ఎందుకంటే తిన్న ట్రంప్ కార్డు హ్మ్. మళ్ళీ సెకండ్ హాఫ్లో నేను ఎంటర్ అవ్వాలి. హ్మ్. డి తర్వాత చెప్తున్నా. సార్. డి ముందు వేరు, హ్మ్. డి తర్వాత ఇప్పుడైతే మాకు అంటే సెకండ్ హాఫ్లోనే ఎంటర్ అవ్వాలి. సెకండ్ హాఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఫస్ట్ హాఫ్ సార్. ఆడియన్స్ సక్సెస్కి. అలాగలాగా తను ట్రంప్ కార్డు లాగా తీయడం మొదలెట్టాం. హ్మ్. మా అన్ని కార్డులు వాడిస్తే ఇప్పుడు చూడండి అసలైన కార్డు మా దగ్గర ఉంది, బ్రహ్మాస్త్రం. మీరు చెప్తుంటే నాకు ఒక చిన్న సీను షేర్ చేసుకోవాలనిపిస్తుంది. 'రెడీ' సినిమాలో నన్ను మోసం చేసేసారని చెప్పి ఆయనకి మొత్తం తెలిసిపోయి గమ్మున నడుచుకుంటూ వస్తుంటే ఈయన సుధా గారు అనమాట. వెళ్ళి బాగా చిక్కిపోయినట్టు అంటే సర్లే నువ్వు వెళ్ళు అంటాడు. చిన్న డైలాగ్, సర్లే నువ్వు వెళ్ళు అని. అట్లా మళ్ళీ ధర్మవర సుబ్రహ్మణ్యం దగ్గరికి వచ్చినప్పుడు ఊరుకోండి వాళ్ళ పాపన వాళ్ళు పోతారు అంటే వాళ్ళు చేసిన పాప పర్లేదండి, వాళ్ళు చేసిన పాపానికి నేను పోయేటట్టు ఏం పోయేటట్టున్నాను అంటాడు. అవును. అట్లా అసలు అద్భుతమైన రైటింగ్స్ సార్ అన్ని ఆ సినిమాలన్నీ. రియల్లీ చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే
ఎంతోమంది ఇంటర్వ్యూ చేశాను, కానీ మీలాంటి వ్యక్తిని నేను ఇంట్రడక్షన్లోనే చెప్పాను. ఇండస్ట్రీలో స్టార్స్ అంటే హీరోలు మాత్రమే కాదు, హీరోయిన్లు మాత్రమే కాదు, డైరెక్టర్లు మాత్రమే కాదు, రైటర్ కూడా ఒక స్టార్, రైటర్ కూడా ఒక 100%. బ్రాండ్ ఉంది అని నిరూపించిన కమర్షియల్ రైటర్ మీరు. ఇంకా గట్టిగా చెప్పాలంటే తొలి కమర్షియల్ స్టార్ రైటర్. అయ్యో, నేనేంటండి పరచు బ్రదర్స్ మరి కాదు స్టార్ కాదు రైటర్ సైడ్ కాదు 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 సత్యానంద్ గారు. ఆహా, నేను అంటుంది ఏంటంటే కమర్షియల్ అంటే సినిమా కోట్లలోకి వెళ్ళిపోయిన తర్వాత జంజాల గారు ఉన్నారు, ఈవివి గారు ఉన్నారు, నేను వాళ్ళందరూ సినిమాని ఒక బడ్జెట్లో ఒక లిమిట్లో పెట్టి తీసేవారు. సినిమా 100 కోట్లకు వెళ్ళిన తర్వాత కూడా రైటర్కి ఒక స్థానం ఉంటుంది అని నిరూపించిన తొలి రైటర్ అంటున్నాను. సో అట్లాంటి రైటర్ నేను ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఒక అదేమంటారు తరం అంటారు కదా, సార్ తరం మారే కొద్దీ కొత్త తరం వస్తుంటుంది. ఆ తరానికి వాళ్ళు గొప్పోళ్ళు. ఈ తరంలో రైటర్కి స్టార్ వాల్యూ ఇవ్వాలి. ఒక హీరో వస్తే ఫస్ట్ అందరు లేచి నుంచొని కుర్చీ వేసి బాబు బాబు అని హీరోడు ఎలా కూర్చోబెడతారో ఒక రైటర్ ఎంటర్ అయితే సెట్లోకి అదే చేయాలి సార్ అని అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఏ రైటర్ ఎనీ రైటర్కి ఆ స్థానం. ఆడు వచ్చాడంటే అసలు ఒక వచ్చాడు కూర్చో అనకుండా సార్ అందరూ లేచి నుంచోవాలి, అతనికి కుర్చీ వేయాలి, హీరో పక్కనే కుర్చీ వేయాలి, హీరోతో సమానంగా హీరోకి ఏ ఫుడ్ పెడితే ఆ ఫుడ్ పెట్టాలి, సార్ ఓకే, హీరోకి ఏ జ్యూస్ ఇస్తే ఆ జ్యూస్ ఇవ్వాలి. ఆ స్థానం మనం తీసుకురావాలి అన్నదే నా ఇది. సార్ అలాగే నేను ఇప్పుడు ఏ సెట్కి వెళ్ళినా హీరోతో సహా అందరూ లేచి నుంచుంటారు. సూపర్ సార్. ఆ గౌరవం రైటర్లకి సంపాదించా, నా కోసం కాదు. కరెక్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.